వాళ్ళకే నాకు కాదని. పది సంవత్సరాల రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ల తర్వాత రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ప్రజలు అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ యావత్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీనియర్ నాయకులు అందరి యొక్క కష్టాజీతంతో ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అవకాశం ఇచ్చారు. అవకాశం వచ్చిన తర్వాత ప్రజలు ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని యావత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు నాయకుల సాక్షిగా మరి ఆ రోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో అటు ఖార్గే గారు ఇటు ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రధానంగా మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని డిక్లేర్ చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం తర్వాత రాష్ట్రంలో 10 ఏళ్ల పాలనలో స్వేచ్ఛ అనే మాటకు స్వేచ్ఛ అనే పదానికి స్వేచ్ఛ జీవితానికి స్వేచ్ఛ అనే దానికి ఎప్పుడప్పుడు ఆనాటి టీఆర్ఎస్ గవర్నమెంటు మరి అడ్డు తగులుతూ వచ్చింది. మనందరూ కూడా తెలిసిందే. అంటే 10 సంవత్సరాలలో ప్రజలు పూర్తి స్థాయిలో ఆశించినట్టుగా ఆనాటి టీఆర్ఎస్ గవర్నమెంట్ పనిచేయలేదు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఇవ్వాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు ఇచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్గా గతంలో పోయిన ప్రభుత్వంలో ఉన్న లోపాలను అందులో ప్రధానంగా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ అనుకోండి, ప్రజల అవసరాలు హక్కులు మాట్లాడే స్వేచ్ఛ అనుకోండి, యువకుల స్వేచ్ఛ అనుకోండి, ఇవన్నీ యావత్ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా ఒక ఇందిరా పార్కు ఒక కలెక్టర్ ఆఫీస్ దగ్గరనో కూర్చొని చెప్పుకునే అవకాశం లేని పరిపాలన టీఆర్ఎస్లో జరిగింది. అది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారితో పాటు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ముందు ఆ స్వేచ్ఛ, పత్రికలకు స్వేచ్ఛ ఇచ్చారు, ఇందిరా పార్క్ పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చేసారు. ఎవరంటే వాళ్ళు పోయి వాళ్ళు
వాళ్ళ డిమాండ్స్ మీద అక్కడ ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ ఇచ్చారు. జిల్లాలో కలెక్టర్ ఆఫీసుల దగ్గర పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. ఎవరైనా వాళ్ళకైనా సమస్య వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి జిల్లా కలెక్టర్లను కలుసుకునే స్వేచ్ఛ ఇచ్చారు. సెక్రటేరియట్లో మీడియా అందరూ పోయి ఏం జరుగుతుంది ఏంది అని తెలుసుకునే స్వేచ్ఛ ఇచ్చారు. రోడ్డు మీద సెక్రటేరియట్ రోడ్డు మీద ఉన్న జర్నలిస్టులకు సెక్రటేరియట్లో పోయి అధికారులకు ఏం జరుగుతుంది మంత్రులను కలిసే స్వేచ్ఛ ఇచ్చింది. ఇది చాలా ముఖ్యమైన అంశం. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది మొదటి సక్సెస్ఫుల్ ఈ ప్రభుత్వంలో ఫస్ట్ అది మేజర్గా. సరే దాని తర్వాత ఆ రోజు పథకాలు ఏదో అనుకున్నారో ఉచిత బస్సు కానివ్వండి, 200 యూనిట్లకు సంబంధించి కానివ్వండి, 2 లక్షల రుణమాఫీ, సరే 90% అయిపోయింది, 10% కాలేదు అని అంటున్నారు. అది కూడా కొంత పెండింగ్ ఉంది. ఇప్పుడు 90 మర్చిపోతారు ఎవరైనా. ఆ కానిది ఆ 10% పరిచయం చేస్తున్నది అంత. ఇప్పుడంతా 90 ఇచ్చింది ఎటుపోయిందో. సరే ఇవ్వడం అయితే ఇచ్చిర్రు. సన్న బియ్యం కానివ్వండి, లేకపోతే మొన్న 1,5-6 లక్షల మందికి మొన్న సంగారెడ్డి సభ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ ఉత్తమ్ రెడ్డి గారు స్మార్ట్ కార్డ్, రేషన్ కార్డు సంబంధించి కానివ్వండి, మొత్తం మీద 2.5 ఏళ్ల కాలంలో ఒకటి ఇట్లా 1, 2, 3, 4, 5, 6 ఒకటి కానీ ఒకటి చేసుకుంటూ కాంగ్రెస్ పరిపాలన కొనసాగుతుంది. ఇలాంటి ప్రక్రియలోనే ముఖ్యమంత్రి గారు కొన్ని యూనివర్సిటీలకు సంబంధించిన అధికార పర్యటన అమెరికాలో పెట్టుకున్నాడు. సరే పెట్టుకున్నారు, వారు బయలుదేరారు. ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం ఆపిర్రు, వాళ్ళు ఆపడం జరిగింది. ఆయన టూర్ను బ్రేక్ చేసిర్రు. ఆయనని వెనక్కి మళ్ళీ తెలంగాణకు వచ్చేటట్టు చేసేసిర్రు. విచిత్రం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలోనే ఆయన పర్యటన రేవంత్ రెడ్డి గారిది. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారి పర్యటనను ఏదో కారణం చూపించి ఆపేసారు. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాబట్టి, ప్రధానమంత్రి మోడీ బీజేపీ కాబట్టి, ఇక్కడ ఈ యూనివర్సిటీకి సంబంధించి ఎడ్యుకేషన్ టూర్ ప్రధానంగా ఈ అమెరికా ఎడ్యుకేషన్ టూర్ సక్సెస్ కావద్దు అని ఒక రాజకీయ కోణంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆయనని ఆ టూర్ సక్సెస్ కాకుండా ఏదో ఒక కారణాన్ని చూపించి దాని బేస్ మీదని అతను టూర్ని ఆపేసి మళ్ళీ ఆపేయడం జరిగింది. వారు రిటర్న్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసారు. ఈ రాష్ట్రానికి వచ్చేసారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ స్టూడెంట్స్, మేధావులు అందరూ ఆలోచన చేయాల్సిన అంశం ఏంటంటే తెలంగాణ ఎడ్యుకేషనల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి టూరు ఈ తెలంగాణ ఎడ్యుకేషనల్ డెవలప్ కావద్దు అని బీజేపీ కేంద్రం బీజేపీ గవర్నమెంట్ ఆలోచనతో టూర్ క్యాన్సిల్ చేసిరా అనేది ఇక్కడ అనుమానం. అదే కనబడుతుంది ఇక్కడ మనకు. అదంతా అరే ఆగుండి పోయి మీ ఫోటోలకు ఆగా బాబు మాట్లాడకండి. కాబట్టి మేజర్గా అంటే అల్టిమేట్ బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అవమానించడం అనంటే తెలంగాణ ప్రజలను అవమానించినట్టే.
ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి. ఆయన ఏమి సొంత పని మీద పోతలే. సొంత పని మీద పోతుంటే సొంత పని మీద పోతున్నాడని చెప్తుండే కదా. ఏం అమెరికా కొత్తగా పోతున్నాడా? ఆయన కొత్తగా పోతలేడు కదా. పీసీసీ కాకముందు పోయాడు, పీసీసీ అయినాక. జనరల్గా అమెరికా అంటే మామూలే కదా, అందరూ పోతూనే ఉన్నారు, వస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఎందుకు ఆపాల్సి వచ్చింది? అంతా ఆపాల్సిన అవసరం బీజేపీ పార్టీకి ఎందుకు వచ్చింది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అమెరికా టూర్ను ఆపాల్సిన అవసరము బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? అంత ఎమర్జెన్సీ ఏంటిది ఆపడానికి? దీని మీద విశ్లేషించాలి, దీని మీద ఆలోచన చేయాలి, విశ్లేషించాలి, చర్చ జరగాలి దీని మీద. సరే, వాళ్ళు ఈటెల రాజేందర్ ఏదో మాట్లాడిండు. ఏది అక్కడ ఎవరో ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఒక వ్యక్తి కలవడానికి పోతున్నాడు అని, అందుకోసమే ఆపాల్సి వచ్చిందని ఈటెల రాజేందర్ ఎంపీ, ఈయన ఎంపీ ఈటెల రాజేందర్ గారు, ఇంకా ఇంకొక ఎంపీ అరవింద్ గారు, ఇద్దరు ఎంపీలు కూడా, బీజేపీ ఎంపీలు ఇద్దరు మీడియాలో మాట్లాడారు. ఈయన ముఖ్యమంత్రి. ఇప్పుడు అట్లా అనుకుంటే ప్రధానమంత్రి మోడీ గారు కొన్ని సంవత్సరాల క్రితం అనుకుంటా ప్రధానమంత్రి హోదాలో వితౌట్ ఇన్ఫర్మేషన్, ఇండియాకు సంబంధించిన ఇంటెలిజెన్స్కి కానీ ఎక్కడ కూడా తెలియదు, సడన్గా అమెరికా టూర్ నుంచి ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశానికి వస్తున్న క్రమంలో అప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ వాళ్ళ ఇంట్లో ఏదో ఆయన బర్త్డే ఉందని సడన్గా ల్యాండింగ్ అయ్యాడు. జనరల్గా మీరు గమనించాలి, తెలంగాణ ప్రజలు కూడా, యువతి యువకులు, స్టూడెంట్స్ కానీ అందరు గమనించాలి, మీడియా గమనించాలి. ప్రధానమంత్రి గారు మోడీ గారు జనరల్గా ప్రోటోకాల్ ఎట్లుంటుంది, ఆయన బెడ్రూమ్లో నుంచి బాత్రూంలో బాత్రూంలో పోయినా కూడా బాత్రూమ్ చెక్కింగ్ ఉంటుంది. ఆయన బెడ్రూమ్ నుంచి ఆఫీస్ రూమ్ పోయినా చెక్కింగ్ ఉంటుంది. అది ప్రధానమంత్రికి ఉంటుంది, ముఖ్యమంత్రికి ఉంటుంది. ఇది ఆ పోస్టుకు ఉన్న జాగ్రత్తలు. అంటే బెడ్రూమ్లో నుంచి ఆఫీస్ రూమ్లోకి పోయే ప్రధానమంత్రి ఇంత ఈ పక్కకి ఉన్న ఇంత చెక్కింగ్లు ఉన్న ప్రధానమంత్రి ప్రోటోకాల్ డైరెక్ట్గా అమెరికా నుంచి భారతదేశానికి వస్తూ అతను ఫ్లైట్ పాకిస్తాన్లో దిగి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంటికి పోయి బర్త్డే విషయం చెప్పి రావడము. దీనికి జవాబు అంటే ఎవరు అడుగుతలేరు కాబట్టి మీరేం పట్టించుకుంటలేరని మీరు అనుకుంటున్నారు కదా. ఇంత చెక్కింగ్తో కూడుకున్న ప్రోటోకాల్ ప్రధానమంత్రి పోస్టు, మళ్ళీ ఎప్పుడప్పుడు ప్రధానమంత్రి గారు పాకిస్తాన్ ప్రధానమంత్రి తిడుతుంటాడు. మన భారతదేశానికి పెద్ద శత్రువులు ఎవరు? పాకిస్తానే కదా. పాకిస్తాన్ కూడా ఏమంటుంది? భారతదేశం మా శత్రువు అంటుంది. అంటే భారతదేశం ప్రధానమంత్రి మోడీ గారు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరున్నప్పటికీ కూడా ఈ రెండు దేశాలకు ఎప్పుడు బీజేపీ ప్రభుత్వంలో వారు నడుస్తుంటుంది, తిట్ల పురాణం నడుస్తుంటుంది. ఇదైతే నిజమే కదా. ప్రతి ఎన్నికలకు ముందు పాకిస్తాన్ గవర్నమెంట్ తిట్టే కదా ఎన్నికల్లో ప్రధానమంత్రి బీజేపీ అయ్యేది ప్రధానమంత్రిగా. అంటే అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆ వ్యక్తి పేరు వస్తలేదు, ఎవరినో కలవాలి
అఫీషియల్గా పెట్టిండు ఆయన. ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారు అన్అఫీషియల్గా పాకిస్తాన్ పోయిండు. దీనికి జవాబు చెప్పాలి. అఫీషియల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక వ్యక్తిని కలుస్తున్నాడు. దాని మీద బీజేపీ ప్రభుత్వం ఆబ్జెక్షన్ చెప్పింది. అన్అఫీషియల్గా ప్రధానమంత్రి మోడీ గారు పాకిస్తాన్లో ల్యాండ్ అయినప్పుడు ఇది అధికార పర్యటన, అది అనధికార పర్యటన. దీని మీద తెలంగాణ ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆలోచన చేయాలి. దీనికి జవాబు బీజేపీ ఈటెల రాజేందర్ గారు అండ్ అరవింద్ గారు, మీ ప్రధానమంత్రి గారు పాకిస్తాన్లో పర్మిషన్ లేకుండా దిగినందుకు ఫ్లైట్ ల్యాండింగ్ అని మీరు ఏమన్నా దానికి జవాబు చెప్పండి. ఫస్ట్ అధికారికంగా ముఖ్యమంత్రి అమెరికా పర్యటన అడ్డుకోవడము, ఆ కారణం వల్ల అడ్డుకుంటున్నామని చెప్పడము ఇది సిగ్గుచేటు. అంటే మీరు అధికారాన్ని చాలా ఇంత దుర్వినియోగం చేస్తున్నారు. కేవలం కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఎట్లైనా ఈ పర్యటన వల్ల వాళ్ళు తెలంగాణ ప్రజలకు ఎలాంటి బెనిఫిట్స్ రావద్దు అని బీజేపీ ప్రభుత్వం చేసిన కుట్రల భాగమే ఇదంతా అని చాలా స్పష్టంగా ఇక్కడ కనబడుతున్నది. అందుకే సూటి ప్రశ్న మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ భారతదేశం ఇంటెలిజెన్స్ కానీ చెప్పకుండా ప్రధానమంత్రి హోదా మోడీ గారు పాకిస్తాన్లో దిగిందాన్ని దిగడము, ఇక్కడ అధికారికంగా రేవంత్ రెడ్డి గారు టూర్ పోతుంటే ఆపడము, అంటే అనధికారికంగా మీరు ఏం తప్పులు చేసినా చెల్లుతుంది అని మీ ఆలోచన. కాబట్టి దీని మీద బీజేపీ పార్టీకి సంబంధించిన తెలంగాణ అందరూ ఎంపీలు కానీ కిషన్ రెడ్డి కానీ దీనికి జవాబు చెప్పాలి. పదే పదే మీరు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్గా మీరు ఏదైతే చేస్తున్నారో బీజేపీ పార్టీ దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది. మీరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి విమర్శించే ముందు మోడీ గారు ల్యాండ్ పాకిస్తాన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ల్యాండ్ దిగిన దానికి జవాబు చెప్పి మీరు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించండి. ఇది మా డిమాండ్. అంతే, ఓకే. మరి ఇంకా ఇందులో ఇప్పుడు మోడీ గారు పాకిస్తాన్లో దిగడము, అమెరికాని బీజేపీ ప్రభుత్వం ఆపడం క్లారిటీ వచ్చిందా లేదా మీకు? ఇంతకు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీడియాని అడుగుతున్నా, మీకేమైనా క్లారిటీ వచ్చిందా లేదా? దాని మీద ఏమైనా అడగండి మీరు ఫస్ట్. ఇప్పుడు నేనేమన్నా అనధికారికంగా భారతదేశ ప్రధాని మోడీ గారు వితౌట్ ఈ భారతదేశ ఇంటెలిజెన్స్ తెలియకుండా పాకిస్తాన్లో దిగిండు. అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు అమెరికా టూర్ ఆపడానికి కుట్ర జరిగింది. ఆపడము ఒక కుట్ర. దీని మీద మీరేమైనా ప్రశ్నలు అడగతారా? అంటే ముఖ్యమంత్రి హోదాలో మోడీ గారిని ఎన్నిసార్లు కలిసినా తెలంగాణ ప్రజల కోసమే కలిసిండు. వినరా? ఇప్పుడు కలిసిండు అనంటే దాన్ని సన్నిహితము అని ముద్ర వేసుకొని రాజకీయంగా డైవర్షన్ చేయడం కంటే ముఖ్యమంత్రిగా
ఏ పొలిటికల్ పార్టీ ఉన్నా ప్రధానమంత్రిని కలుస్తారు. అది మీకు ఇష్టం ఉన్నా నాకు ఇష్టం ఉన్నా లేకున్నా ముఖ్యమంత్రిగా బాధ్యత అది. ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా అన్నిసార్లు కలవడం నాకు ఇష్టం ఉండకపోవచ్చు మోడీ గారిని, కానీ ముఖ్యమంత్రి హోదాలో ఎన్నిసార్లు అయినా కలవచ్చు. ఆ జాగా ముఖ్యమంత్రి సీట్ వేసి ఉంటుంది కదా, దాన్ని మనం ఎట్లా క్వశ్చన్ చేయగలుగుతాము? నేను అదే అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి ఢిల్లీలో తెలంగాణ ప్రజల కోసం అనేక సార్లు నిధుల సమీకరణ విషయంలో కలిసిండు, అది వేరే సబ్జెక్టు. కానీ ఇక్కడ ఏంది మెయిన్, ఆయన అమెరికా టూర్ ఆపడానికి కుట్ర, దాని వెనుక వాళ్ళ ఆలోచన వ్యూహం ఏంటి అంటే, ఇక్కడ ఈటెల రాజేందర్ ఎంపీ అరవింద్ ఏమంటున్నారు, ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఆయన ఒక వ్యక్తిని కలవాలనుకుంటుండు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది అంటుండు. కానీ ప్రధానమంత్రి డైరెక్ట్గా మన శత్రువు నవాజ్ షరీఫ్ వాళ్ళ అమ్మకు తల్లి ఓకే, అది కామెంట్ లేదు. కానీ నువ్వు ప్రధాన శత్రువు పాకిస్తాను, నువ్వు భారతదేశం ఇంటెలిజెన్స్కి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్గా దిగినావు, మరి దానేమనాలి? దానికి జవాబు ఈటెల రాజేందర్ అరవింద్ గారు చెప్పాలి ఫస్ట్. అది చెప్పి మీరు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడండి. అమెరికా జనరల్గా ఎవరిదైనా పర్యటన సీఎంది ఉంటే, ప్రధానమంత్రిది ఉన్నా సీఎంది ఉన్నా అక్కడ ఎంబాసీ చూసుకుంటుంది. ఆడ ఏముంటుంది, నేను ఇంతమంది చెప్తే కదా, ఒక ఫోటోకు ఉన్న వ్యక్తి బెడ్రూమ్, బాత్రూమ్, ఆఫీస్ రూమ్, కిచెన్ రూమ్, భోజనం ప్రతిదీ కూడా అబ్జర్వేషన్లోనే వ్యవస్థ నడుస్తుంది. అక్కడ ఎంబాసీకి అన్నీ చెప్తారు కదా. ఇప్పుడు ఒకవేళ పర్సనల్గా పోయేది ఉంటే పర్సనల్గా వద్దునంటుండే కదా సీఎం గారు. అది లండన్ ఎందుకు ఇచ్చారు, ఆడెందుకు ఆపారో ఇక మోడీ గారే చెప్పాలి. అది అదిగా మనం ఎట్లా దాన్ని చెప్పగలుగుతాం? అది ఇక వాళ్ళు చేస్తేనేమో అన్నీ వాళ్ళు చేస్తేనేమో వాళ్ళు ఏం చేసినా సంసారమే. ఇక కరెక్ట్గా మేము మేము వర్జాలు పోతే మమ్మల్ని ముద్రలు ఏముంటుంది. ఇదిగో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ 10 ఏళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయిందండి. డబ్బులు లేవు, విన్నారా? ఈ రాష్ట్రంలో ఖజానా ఖాళీగా ఉన్నది. ఇటు పాలన పరంగా పాలన కొనసాగాలి, ప్రజల పాలన మంచిగా జరగాలంటే డబ్బులు కావాల్సిందే. విద్యా వ్యవస్థ మెరుగుపరచాలన్నా కొంత సపోర్ట్ అందరిది తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అలాంటి పరిస్థితులలో పాలన జరుగుతుంది. ఇది ఎన్నికల కంటే ముందు ఆర్థిక పరిస్థితి బాగలేదని అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రిగా ఆయన కానీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ బాధ్యతతోటి ఇటు నిధులు సమకూర్చుకోవాలి, ఎడ్యుకేషన్ అభివృద్ధి చేయాలి, వనరులు కావాలి, వ్యవస్థ మారాలి, బాగుపరచాలనే తాపత్రయము. ఇంకా 2.5 ఏళ్ళు ఉంది, రెండోసారి కూడా రావాలని ఒక ఆలోచన, ఒక ప్రయత్నము. ఈ ఉన్న 2.5లో కూడా ఎట్లా అధిగమించాలి, ఈ ఇబ్బందులను తట్టుకుంటూ కవర్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. బీజేపీ ప్రభుత్వం ఏముంటుంది, ఇక్కడ కాంగ్రెస్ సీఎం కాబట్టి నిధులు ఎక్కువ వాళ్ళు ఇచ్చే ప్రయత్నం వాళ్ళు చెయ్యరు, ఆపుతారు వాళ్ళు. ఇలా ఈ పరిస్థితులలో అల్టిమేట్ ఇవన్నీ జనాలకు చెప్పడం కాదు కదా, అల్టిమేట్ జనాలకు ఏదో రకంగా మేము ఇచ్చిన హామీలు
మేము చేయాల్సిన పనులు చేసుకుంటూ పోవాలి. దీన్ని కూడా తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు. అట్లా మేము తప్పించుకుంటలేం కదా ఈ ప్రయత్నంలో. ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 సార్లు 20 సార్లు మోడీని కలిసినా, ప్రధానమంత్రిని కలిసినా తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం, డబ్బుల కోసమే. అమెరికా టూర్ పోయినది ఎడ్యుకేషనల్ టూర్, ఇండస్ట్రియల్ టూరు. ఇంట్లో కూర్చుంటేనేమో ఇంట్లో కూర్చున్నట్టు మీరే. ఏంది ఆగస్టు ఏమైంది? ఎప్పుడు ఆగస్టులలో పడిపోయిన చరిత్ర ఉందేమన్నా? లేదు కదా. ఎవరికి ఉంది? ఏ పార్టీకి ఉంది? మరి టీడీపీ, కాంగ్రెస్ కదా ఈడున్నది. అది ఆ ప్రాబ్లము టీడీపీది. అది మనం ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, మనకేం ప్రాబ్లం లేదు. నథింగ్ లేదని నేను చెప్తున్నది. లేదు, నో ప్రాబ్లం. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్కి నో ప్రాబ్లం, పార్టీకి నో ప్రాబ్లం, నో సంక్షోభం. ఇది కానీ ముందైతే ఈ అమెరికా పంచాయతీ, మోడీ పంచాయతీ, బీజేపీ వాళ్ళు ఎంపీల పంచాయతీ తేల్చుండి ఫస్ట్. అనువాగు సీను. అవును అవును. అదే బీజేపీ లేని రాష్ట్రాలలో ఆపుతారని మీ డౌట్. ఓకే, సరే. మీరు అడిగిన దానికి జవాబు అంటే ఇప్పుడు మీరు అడిగారు కదా, ఈ ప్రశ్న మా పిఆర్ఓ నోట్ చేసుకున్నాడు. ఇది ఆయన, ఎందుకంటే మనం చెప్పేటి కొన్ని ఉండేవి, కొన్ని నేను చెప్పేటి ఉండే, కొన్ని చెప్పాలి నేను. ఆ కొన్ని చెప్పే దాంట్లో హరి ఆయన రాసుకుంటాడు. అర్థమైంది కదా నీకు? ఇది అంటే రేపు వాళ్ళ అవతల నుంచి వచ్చేటప్పుడు కూడా ఈ ప్రాబ్లం రావచ్చు, ఏదైనా కావచ్చు అని అంటూ ఆయన వర్షన్ నోట్ చేసుకొని హరి అది కొంత మీరు ఎవరు పంపుతారో పంపండి. అది ఒకటి. ఇంకా యా ఏమని అంటే నేనేమంటున్నానంటే ఒక్కటే మాట, ఎప్పుడు కూడా రాజకీయపరమైన విమర్శలే ముఖ్యమంత్రి హోదాలో రాజకీయ విమర్శలు వాళ్ళు అన్నప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మాట్లాడిండు. ప్రభుత్వము యొక్క విధి విధానాలకు సంబంధించి, ఎందుకంటే ఇగో ముఖ్యమంత్రిగా మోడీనిగా ప్రధానమంత్రి మోడీని కలవాల్సిందే. వాళ్ళు ఇస్తారా అయ్యారా తర్వాత సంగతి. ప్రయత్నం యాజ్ ఎ సీఎంగా చేయాల్సిందే. చేస్తూనే ఉన్నాడు, చేసిండు. కొన్ని అవుతున్నాయా, కొన్ని అయితే లేవా, అది ముఖ్యమంత్రి గారికి తెలుస్తుంది. అది ఓకే. మీరు అడిగే ప్రశ్నలో వీలైనంత వరకు తెలంగాణ ప్రజల కోసం పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి హోదాలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాడు, ఇంకా చేస్తూనే ఉంటాడు. రాజకీయ ఫైట్ వేరు, పాలన విధానం వేరు. కాబట్టి ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పరిపాలన నడుస్తుంది. అంతా కూడా
ఇది హరి నోట్ చేసుకున్నావా? రాజిరెడ్డి చెప్పిండు. అది కూడా ఇప్పుడు ఆయన ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో బలంగా పనిచేయాలనే ఒక ఆలోచనతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. సరే, అపోజిషన్ వాళ్ళు వాస్తవానికి కూడా ప్రధానమంత్రి హోదాలో ఆ డయాస్ మీద రేవంత్ రెడ్డి గారిని ఆ మాట అడిగి ఉండాల్సింది కాదు మోడీ గారు. మరి ఆయన ఎందుకు టెంప్ట్ అయిండో మోడీ గారు మనం అంచనేయలేం. రేవంత్ రెడ్డి గారిని అడగడానికి ఎందుకు మోడీ గారు టెంప్ట్ అయ్యారో మనం అంచనేయలేం, అసలు అడగొద్దు. ఒక మోడీ ప్రధానమంత్రి హోదాలు అడిగినప్పుడు ఆయన కొంత అట్లా అడగడము ఇబ్బందికరంగానే ఉంటుంది ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారికి. ముఖ్యమంత్రిగా కాకుండా ఓ పొలిటికల్ పార్టీగా కూర్చుంటే జవాబు చెప్పగలుగుతాడు. ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి అడిగేసరికి ఎవరు వాస్తవం కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. సెకండ్లల్లా చెప్పలేరు. ఎంతున్నా అతను ప్రధానమంత్రి, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే. అదంతా గౌరవంతో కూడుకున్న డయాస్ అదంతా. అలాంటి గౌరవంతో కూడుకున్న డయాస్లో ప్రధానమంత్రి గారు టెంప్ట్ అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు న్యూట్రల్గా ఉన్నాడు, బ్యాలెన్సింగ్ ఉన్నాడు. ఎవరు దోచింది వాళ్ళు గుర్తుకుండా కూర్చున్నారు వార్తలు. అదే కదా జరిగింది. మాట్లాడితే అట్లా అంటారు, మాట్లాడకపోతే ఇట్లా అంటారు. మనసు పడడము వాళ్ళ ఇష్టం. అవతలో లవ్ చేస్తే దానికి ఎవడేం చేస్తాడు? దానికి అది వన్ సైడ్ లవే. వన్ సైడ్ లవ్, అది వన్ సైడ్ లవ్ కాదు. ఒక మాట వినండి, మళ్ళీ మీరు అడుగుతున్నారు గాంధీ భవన్లో కూర్చొని ఈ ప్రశ్నలు అడుగుతున్నారు. తప్పు అన్న నేను. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక ముఖ్యమంత్రిగా ఉండి, దట్ ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండి ఆలోచన ఆయన చెయ్యడు. ఆయనకు అవసరం లేదు, ఆయన చెయ్యడు. యాజ్ ఎ పొలిటీషియన్గా నేను చెప్తున్నా. నేను ఒక పొలిటికల్ మైండ్ తోటి చెప్తున్నా. మీకు అందరు కూడా తెలుసు, అప్పుడప్పుడు నేను రేవంత్ రెడ్డిని కలిసేది చాలా తక్కువ కలుస్తాను. నేను మీరు చాలాసార్లు కలుస్తారు, నేను కలుసుడు ఏడాదికి ఒకసారి కలుస్తాను. నేను ఏమది మాట చెప్తున్నా. లేదు, నేను ఎవరితో మాట్లాడా. ఎందుకంటే రోజు మాట్లాడి ఏం చేస్తా? సీఎం తోటి రోజు ఏం పని ఉంటుందని మాట్లాడతా. నేను ఇంకోటి అట్లా పోలేను కూడా. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నేను ఇక గాంధీ భవన్లో కూర్చున్నా. గాంధీ భవన్లో కూర్చుని నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, కార్యకర్తను, నాయకుడిని. తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళ తర్వాత రాహుల్ గాంధీ నాయకత్వంలో మాకు ఒక అవకాశం ఇచ్చిర్రు. కాంగ్రెస్ పాలన, పరిపాలన, ప్రజల పాలన అనే ఒక విధానంతో నడుస్తుంది. ఇలాంటి క్రమంలో కేంద్రంలో బీజేపీ ఉంది. ఇప్పుడు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ నాయకత్వంలో అక్కడ యూపీఏ ప్రభుత్వం ఉండి, అక్కడ మన్మోహన్ సింగ్ గారు ఉండి, ఆ పాలన, ఆ పరిస్థితులు వేరు. ఇక్కడ అధికారం, అక్కడ కేంద్రంలో మాకు అపోజిషను. ఆయన వీలైనంత వరకు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. విమర్శలు సహజంగా వస్తుంటాయి, ఇవన్నీ మామూలే. నచ్చిన రోజు తప్పుతాడు, నచ్చిన రోజు తప్పుతాడు. ఇది సహజంగా ఎప్పటికైనా ఉంటుంది. నేనేమంటున్నంటే ఏమంటాను, ఇది అదే నేనేం చెప్తున్నా అంటే, కాబట్టి అది ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఎందుకంటే ఒక ఇంత పెద్ద జాతీయ పార్టీలో ఒక ఇంత అవకాశము కమిట్మెంట్గా ముఖ్యమంత్రి నాకు ఇచ్చిండు రాహుల్ గాంధీ అనేది ఆయనకున్నది. నాకు తెలిసినగా యాజ్ ఎ పొలిటీషియన్గా నాంచనా. ఎవరు అంటాడు మనసు పడితే అందరేమో ఎట్లా పోతాడు, ముఖ్యమంత్రియే కదా అది పోస్టు. కాబట్టి అది నేను అంటున్నా ఏంటంటే, మీరు కూడా అసలు ఆలోచన బ్రేక్ చేసేసేయండి.
వాళ్ళు అడిగిరు వీళ్ళు అడిగిరు రేవంత్ని సీఎంని అని అది అది అలాంటి చర్చకు బ్రేక్ ఇచ్చేసండి. ఇంకా 2.5 ఏళ్ళు గవర్నమెంట్ ఇంకా చాలా పనులు చేసేట్టున్నాయి. ఇటు బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి, ఇటు డబ్బులు లేని సంసారాన్ని దిద్దుకుంటూ పాలన చేయాలి. కాబట్టి చాలా కష్టంతో కూడుకున్న ఈ యొక్క ప్రయాణం. కాబట్టి దీన్ని అందరం అర్థం చేసుకొని ముందుకు పోవాలి. వ్యక్తిగతంగా కొన్ని ఉంటాయి. ఇప్పుడు నాకు కూడా ఒక్కొక్కటి, నేను ఒకటంటే మీరు ఈ మధ్యలో ఈ మైక్లలో కూడా హరి నేను ఇప్పుడు ఒక మాట మాట్లాడితే దానిలో కొన్ని కట్ చేస్తున్నారు పదాలు, మళ్ళా వాళ్ళకి నచ్చినట్టే పెడుతున్నారు. మళ్ళా అది ఆ సాహసం నా విషయంలో ఎవరు చేయకండి. ఇక నేను నా విషయంలో చేస్తే వాడిని ఇంటికే పోతా చక్కగా. ఆడు ఇవ్వడని వాడు ఇవ్వడుండనాడు. ఇక ఆడు టీఆర్ఎస్ తోడు ఉండని, ఆడు బీజేపీ తోడు ఉండని, ఆడు ఇవ్వడాన్ని ఉండని. అది ఇక మేము అన్నది మీరు రాయాలి, కానీ మేము అన్న దాంట్లో తుకుడలు చేసి దాన్ని పీసులు చేసి అక్షరాలు కట్ చేసి ఇవ్వండి వచ్చిందాడు పెడుతున్నాడు. అట్లా పద్ధతి జవాబుదారు కాదు కదా. జర్నలిజం అంటే జవాబుదారు. అది జవాబుదారు లేని పని ఎట్లా చేస్తారు? నీకు నచ్చింది నువ్వేదో ఊహించుకుంటే ఎట్లా? కాబట్టి నేనేమంటున్నానంటే మేము ఏది మాట్లాడతామో ఆ పదాలనే వాడండి. మీరు ఎక్కువ ఊహించుకొని వాళ్ళు యాడ్ చేయకండి. మీరంటే మీరు కాదు, ఎవరో చేసేటోళ్ళు. चीफ मिनिस्टर देखो, चीफ मिनिस्टर अगर पर्सनल जाना उधर अमेरिका जाने के लिए रहे तो जा सकते, उनको तो कोई रोकने वाले नहीं रहते ना। पर्सनल भी जा सकते हैं, चीफ मिनिस्टर ऑफिशियल भी। ये ऑफिशियल टूर है, ऑफिशियल टूर में एजुकेशनल टूर है ये, और इंडस्ट्री टूर है, सब है इसमें। अगर सीएम रेवंत रेड्डी जी का रोकने में बीजेपी गवर्नमेंट का अंदर क्या है वो बात किसी को पता नहीं है। मगर हम ये क्वेश्चन कर रहे हैं कि तुम ऑफिशियल टूर सीएम रेवंत रेड्डी जी का आप रोक दिए, इसको गलत पकड़ रहे आप लोग ये टूर को। मगर अनऑफिशियल प्रधानमंत्री जी मोदी जी विदाउट इंफॉर्मेशन ये देश का इंटेलिजेंस विदाउट इंफॉर्मेशन सडनली पाकिस्तान में उतर के वहाँ पाकिस्तान प्राइम मिनिस्टर घर में जाके मुबारकबाद बोल दिए। भाई आप लोग अनऑफिशियली अपन का दुश्मन जो पाकिस्तान है, दुश्मन से तुम विदाउट इंफॉर्मेशन जाके पाकिस्तान में उतर के घुस गए, जाके मुबारकबाद बोल दिया घर में जाके, फिर फ्लाइट चढ़े। मगर ऑफिशियल टूर जो रेवंत रेड्डी जी जो ऑफिशियल टूर जो इंडस्ट्रियल या वो एजुकेशनल टूर लगाए थे उसको रोक दिए। क्या आप ये आपका ऐसा हो गया गवर्नमेंट क्या आपका घर का हिसाब में देखते आप लोग? भाई ऑफिशियल रेवंत रेड्डी जी का रोक दिए, अनऑफिशियल आप जाके पाकिस्तान में उतर जाते। पहले बीजेपी वालों, पहले तुम्हारा अनऑफिशियल जो पाकिस्तान में उतर के मोदी जी गए जो प्राइम मिनिस्टर के घर को, वहां पाकिस्तान प्राइम मिनिस्टर घर को, उसको पहले जवाब दो। हमको सवाल करना बंद करो। आप लोग हमारे सीएम रेवंत रेड्डी जी टूर रोके, बीजेपी गवर्नमेंट गलती की है, गलती में गलती आप कर रहे, फिर सवाल हमको पूछ रहे। ये तेलंगाना में सीएम कांग्रेस के हाई बोल के ये बीजेपी सेंट्रल गवर्नमेंट ये डेवलपमेंट को रोकने में, कांग्रेस का सीएम रेवंत रेड्डी डेवलपमेंट रोकने के लिए बीजेपी गवर्नमेंट मोदी जी वहां ब्रेक डाल रहे। इसीलिए हम क्या बोल रहे, पहले हमारा सीएम जो सवाल पूछ रहे उसके पहले हम सवाल ये कर रहे, पहले आप जो पाकिस्तान में अनऑफिशियली उतरे उसका जवाब बोलो, बाद में हम जवाब देंगे। ओके, ఇంకా అయిపోయిందా ఇది? ఏంది
ఏముంది కొండ సురేఖ? రే కొన్ని నీళ్ళేండ్రా, సగం నీళ్ళేండి. కాంగ్రెస్లో అని అది మరి చాలాసార్లు చెప్పినా కదా, కాంగ్రెస్ పార్టీలో అవన్నీ నడుస్తూనే ఉంటాయి, మామూలే నడుస్తుంటాయి, యాక్షన్లు ఉంటాయి, రియాక్షన్లు ఉంటాయి, మళ్ళా సారీ చెప్తే మాఫ్ ఉంటుంది. ఏది కొండ సురేఖ కూతురు అంటే నేను ప్రకాష్ రెడ్డి విషయం మాట్లాడా, కానీ ఒక్క విషయం ఏంటంటే నేను టీవీలో చూసిన, ఇప్పుడు అదే కదా కూతురు సీఎం గారు ఏం మాట్లాడొద్దు అన్నారు. ఓ మరి ముఖ్యమంత్రి గారు హరి అంటే ఆయన పిఆర్ హరి చెప్తున్నాడు, సీఎం గారు చెప్పారు ఏం మాట్లాడొద్దు అన్నారు, మీరేమో అడుగుతున్నారు. హరి అన్నాడు అర్థం ఏంటంటే నువ్వు మాట్లాడొద్దు అని, సీఎం గారు చెప్పారు నువ్వు మాట్లాడకు అంటున్నాను. అంటే ఒకటి 100% పిఆర్ఓకి ఫుల్ రైట్స్ ఉన్నాయి గాంధీ భవన్లో, వాళ్ళ కొన్ని డైరెక్షన్స్ ఉంటాయి, ఆ డైరెక్షన్స్ చెప్పినప్పుడు వాస్తవాన్ని కూడా అది వికరెడ్డి అనే కాదు ఎవరైనా సరే చాలామంది వాళ్ళకు కూడా ఈ ఆయన చెక్ చేస్తాడు. నేను కూడా ఎందుకు అడుగుతున్నా ఆయనకు, నువ్వు అడిగిన ప్రశ్న దాని మీద మాట్లాడొద్దు అని చెప్పిరు అని అది చెప్తున్నాడు. కానీ ఒక మాట చెప్పాలనుకుంటున్నారు, ఒకటే చెప్తా అంటే సీఎం గారు చెప్పింది పార్టీ లైన్లో సీఎం గారు నిన్న ఏది మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని అన్నారు. కానీ ఒక మాట చెప్తాను మీకు, ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విషయంలో కొండా సురేఖ గారు ఏదైతే కూతురు నోరు జారిరో అది ఆమె పర్సనాలిటీ కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆ పర్సనాలిటీని ప్రశ్నించే పర్సనాలిటీ కొండా సురేఖ కూతురుది కాదు. కొండ సురేఖను కొండ ముళ్ళు మాట్లాడితే ఏదన్నా మాట్లాడితే ఇది మాట్లాడమని కాదు, ఏదన్నా రాజకీయ విమర్శలు చేస్తే, కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఆ పర్సనాలిటీని కించపరిచే విధంగా ఎవరు కూతురు కాదు, నా కూతురు మాట్లాడినా తప్పే, నా కూతురు మాట్లాడినా తప్పే. కాబట్టి కూడా ప్రోత్సహించొద్దు. మనము పిఏసి కమిటీలో మనకు అవకాశం ఉంది,
కానీ బహిరంగంగా అట్లా ఒక అంటే కొండా మురళి, కొండా సురేఖ రాజకీయంగా గుడ్ పర్సనాలిటీస్, అంటే పొలిటికల్ పర్సనాలిటీస్, నో డౌట్. కొండా సురేఖ, కొండా మురళి పొలిటికల్ పర్సనాలిటీస్. జగ్గారెడ్డి కూడా పొలిటికల్ పర్సనాలిటీ. ఇంకెవరైనా ఇంకా చాలామంది పొలిటికల్ పర్సనాలిటీస్ ఉన్నారు. ఇక మా పొలిటికల్ పర్సనాలిటీస్ కదా, ఇక మా కూతుర్లు ఇక తిట్టొచ్చు అని అంటే అది తప్పు. ఇది మేమెవరం కూడా దీన్ని ఒప్పుకోము. నేను మళ్ళీ చాలా క్లియర్గా చెప్తున్నా. వాళ్ళ లీడర్షిప్కి నేను ఛాలెంజ్ చేస్తలేను. వాళ్ళ పర్సనల్ లీడర్షిప్. కొండా మురళి, కొండా సురేఖ ఈజ్ ఆ జిల్లాలో గుడ్ పర్సనాలిటీస్, పొలిటికల్ పర్సనాలిటీస్. మావి కూడా మంచి పర్సనాలిటీలే. ఇక మావి మంచి పర్సనాలిటీ, నా కూతురు నా కొడుకు ఊరి మీద వాడి వాళ్ళని తిరుతా వీళ్ళని తిరుతా అంటే అది ఓసారి ఏమైపోతుంది అంటే అది మాకు కూడా ప్రమాదమే. అది రాజకీయంగా బ్యాలెన్సింగ్ తప్పిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు వాళ్ళ కూతురు కాబట్టి కొంత మేము మార్చి చూసి అడిగాల్సి వస్తుంది. ఈ పార్టీకి అపోజిషన్ వాళ్ళ కూతురు అయి ఉంటే బంతి ఆడుతుంటే మీ పార్టీకే అంటే సీరియస్గా తీసుకుంటుంటాం కదా. మా కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ కూతురు కాబట్టి కొంత కామ్గా ఉండాల్సి వచ్చింది. అంటే ఇలాంటి సాంప్రదాయం ఇది ఎవరం కూడా ప్రోత్సహించాం. దీన్ని ఎవరం కూడా ప్రోత్సహించాం. ఇలాంటి సాంప్రదాయాన్ని అందుకే ఇప్పుడు ఏఐసిసి ఆలోచన చేస్తుంటుంది. ఇక ఇప్పుడు క్రమశిక్షణ ఏదో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిర్రు, ఏఐసిసికి రాసిర్రు. సరే, నేను ముఖ్యమంత్రి గారు అదే మాట, ఎవరు మాట్లాడకండి అక్కడ ఇప్పటికీ అది అంతెందుకని నేను చెప్పినట్టు అదే మాట చెప్తున్నాడు. అంటే నేనేమంటున్నా అంటే నేను డిబేట్లో ఉంది, దాంట్లో చర్చకు పోను. నేను అవగాహన కోసము నేను చెప్తున్నా, కానీ నేను అంశంలో చర్చకు పోను. మీరు 1,00,000 ప్రశ్నలు అడుగుతారు, దాంట్లో పోను. అంటే అది పార్టీ పరిధిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసేది కూడా ఏం లేదా ఇప్పుడు ఆడ. అది పార్టీ చూసుకుంటుంది. అది నేనేమంటున్నా, నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎంతమంది అన్నారా అదంతా ఒత్తిగా చర్చ. ఎంతమంది ఉన్నారా ఎంతమంది లేరా ఆ చర్చ వద్దు. అది పెద్ద ఇంపార్టెంట్ చర్చ కాదు. అది నేను ఒకటే దాని మీద మాట్లాడుతున్నా. నేను ఒక పర్సనాలిటీ, ఇద్దరు పర్సనాలిటీల కూతురు ఒక అతన్ని అనడం, సీఎంని అనడం అనేది నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, ఖండిస్తున్నా. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇలాంటి సాంప్రదాయాన్ని ఎవరు ప్రోత్సహించవద్దు. సేమ్ పర్సనాలిటీ మాట్లాడుకుంటే దానికి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి దీన్ని నేను పూర్తిగా వాళ్ళ కొండా సురేఖ, కొండా మురళిని గౌరవిస్తూనే, వాళ్ళ పర్సనాలిటీ గౌరవిస్తూనే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అట్లా మాట్లాడడం అదొక అదేమంటారు ఇంగ్లీష్ పదం, ఫూలిష్నెస్. అది ఫూలిష్నెస్ అంతే. గతంలో ఎన్నో యుద్ధాలు జరిగినాయి కాంగ్రెస్ పార్టీలో. అట్లంటే అంతర్గత పోర్లు చాలా జరిగినాయి.
వాళ్ళ పిల్లలు వచ్చి లేడా ఉన్నావు కదా నువ్వు? ఉమ్మడి రాష్ట్రంలో ఈడ పెద్ద పెద్ద బాంబులు వేసుకున్నారు అట్లాంటే. కానీ ఎవరు పిల్లలు వచ్చి ఒక అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమి కదా ఇక అదంతా ఆ చర్చ నేనేబట్టిన ప్రతాప్ చర్చ చేసే అంశం కాదు ఇది. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒక కాంగ్రెస్ మినిస్టర్ కూతురు అట్లా మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడితే దాని మీద ముఖ్యమంత్రిగా ఆయన ఏమన్నా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కానీ ఇట్లా కూతుర్లు మనమళ్ళు మాట్లాడుకుంటూ పోతుంటే ఎట్లా రాజకీయం ఇదంతా? ఎంత స్వేచ్ఛ ఉన్నా ఎంత స్వతంత్రం ఉన్నా ఒక్కోసారి కాంగ్రెస్ పార్టీ యాక్షన్లకు పోతే ఎవరిని పి జనార్దన్ రెడ్డి గారిని ఒకసారి సస్పెండ్ చేయలేదా? టాప్ లీడర్ కదా, మీకు ఐడియా ఉందా? పి జనార్దన్ రెడ్డి అంతే కదా, 18 ఏళ్ళు అటు ఇటు ఉంటా. మేమెందుకు నాకెట్లా తెలుసు అంటే నేను ఇంకో పార్టీ దిక్కేది రిగ్గింగ్ చేయనిక పోయినాడికి నేను అనా ఈయన అప్పుడు మాకు ఓటాకు రాలేదు. మేము ఓటాకు రాకుండా వేరే పార్టీలలో ఉంటుంటాం కదా, ఓట్లు ఎన్నిక మమ్మల్ని పిలుస్తుంది ఖైరతాబాద్కి. మేము ఓట్లు ఎన్నిక పోయినాం. మాకు ఆడ మిగతా పార్టీ అదే కాంగ్రెస్ వ్యతిరేకం అపోజిషన్ పార్టీలలో నేను ఒక కార్యకర్తని. ఆడ ఆడ వాళ్ళంతా ఏమంటారు అంటే నీ నీటిగా బూత్ దాకా తెచ్చుడే మా వంతు, నువ్వు ఎట్లా చేసి ఓటేసి ఇంటికి వెళ్ళిపో అంటే ఊరికి వెళ్ళిపోండి, మీరు దొరికిరంటే మిమ్మల్ని పోటీ చేస్తారు వాళ్ళు అంటే. అంటే అంత పక్కడబంది నాయకుడు, భయం కాదు. పి జనార్దన్ రెడ్డి అంటే అంత గట్టి నాయకుడు, చాలా గట్టి నాయకుడు. అంటే ఇక మీరు చెప్పనిగా ఇప్పుడు హైదరాబాద్లో పేదోళ్ళందరూ ఇల్లు కట్టుకున్నారంటే ఆ రోజు కాంగ్రెస్ నాయకుడు పి జనార్దన్ రెడ్డి సాబే. హైదరాబాద్లో గరీబోలు ఇల్లు కట్టుకున్నారు ప్లాట్ అంటే పి జనార్దన్ రెడ్డి సాబే. అంత పెద్ద పి జనార్దన్ రెడ్డి సాబ్ని కొన్ని పరిస్థితులు ఇట్లనే కింది మీద అయ్యి పి జనార్దన్ రెడ్డి సాబ్ సస్పెండ్ చేసారు. అప్పుడు ఇలా అరే సిఎల్పి లీడర్ కూడా ఉండే కదా మరి. అంటే కాంగ్రెస్ అంటే ఏంటిది అనేది నేను చెప్తున్నా. అరే రామా మీకు ఏం కాదు, కూసరాది ఏముండదు, అంతా నడుస్తుంటా చెప్తున్నా. అట్లా ఆడ ఏమవుతుందో అది ఆ సబ్జెక్ట్ అది కాదు, కానీ అట్లా అట్లా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. కానీ బహిరంగంగా